హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆహా వంటిల్లు. చికెన్ పకోడీ చేస్తున్నానండి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి. సో నేను ఇక్కడైతే కొంచెమే చేస్తున్నానండి. పావు కేజీ చికెన్ తీసుకున్నాను, బోన్లెస్. దీంట్లో వచ్చేసి ఫస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, దీంట్లోనే కారం, కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, ఒక 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఇవన్నీ వేసి చక్కగా మిక్స్ చేసుకున్నాం. మీరు కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఉప్పు నీటిలో నానబెట్టాను, అందుకే సాల్ట్ ఎక్కువ వేయలేదన్నమాట. సో మీరు చూసి వేసుకోండి. వాటర్ యాడ్ చేస్తూ మనకి ఇలా వస్తే చాలన్నమాట. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకండి. లూజ్గా చేస్తే నూనె ఎక్కువ పీల్చేస్తుంది అనమాట. సో ఇలా ముక్కకి మన పిండి అంతా పట్టేస్తే చాలన్నమాట. ఓకేనా? ఇది ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేద్దాం, ఇలా కలిపేసుకొని. ఓకేనా? మినిట్స్ మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఓకేనా? ఆయిల్ మంచిగా కాగింది. ఒక్కొక్కటిగా ముక్కలు వేసేద్దాం. దీనికి స్పెషల్గా ప్రిపరేషన్ ఏం అవసరం లేదండి, అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు. చికెన్ బోన్ అయినా పర్లేదు, బోన్లెస్సే కావాలని ఏం లేదు, బోన్ అయినా పర్లేదు, బాగానే వస్తుంది. ఉడికితే చాలా మంచి క్రంచీగా క్రిస్పీగా బాగుంటుంది అన్నమాట. చూడండి, మంచిగా మంటని పెంచుతూ తగ్గిస్తూ చక్కగా వేగనివ్వాలన్నమాట. మాది పల్లి నూనె అండి, అందుకే నురుగు వస్తుంది. ఓకేనా? నార్మల్ ఆయిల్ అయితే నురుగా రాదు, పల్లి నూనె అయ్యేటప్పటికి కొంచెం నురుగు వస్తుంది. చూడండి, అంటే మాడకుండా కలుపుతూ వేయించుకోవాలి. చూసారా? చక్కగా క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్కి. కొంచెంగా వేసుకొని వేయించుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. మనము చికెన్ పీసెస్ వేసాక కలపకూడదండి, మంట తగ్గించేసేయాలి. కంప్లీట్గా మంట తగ్గించేసి కొంచెం ఉడికాక ఒక 10-15 మినిట్స్ తర్వాతకి మంట పెంచేసుకోండి. ఎందుకంటే లోపల వరకు కూడా ఉడకాలి కదా చికెన్. సో అందుకని చూసి మంట పెంచుతూ తగ్గిస్తూ వేయించుకోండి. అప్పుడు మంచిగా లోపల వరకు ఉడికి చక్కగా క్రిస్పీగా చాలా బాగుంటుంది అన్నమాట. అంటే మనము చికెన్ తేవంగానే కడిగేసి శుభ్రంగా ఉప్పు వేసి నానబెట్టేసామనుకోండి, నానిపోయి జ్యూసీగా చాలా బాగుంటుంది అనమాట. లోపల కొంచెం మెత్తగా బయట క్రంచీగా అలా వస్తుంది అనమాట. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది. నేను అయ్యాక కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇది కంప్లీట్గా నా స్టైల్ అండి. సో అందుకని నేను కొంచెం ఈజీగా చేస్తానన్నమాట. మనకి ఇలా గరిటె పెట్టి తిప్పుతుంటేనే వేగిన సౌండ్ అలా తెలుస్తుంది అన్నమాట. క్రంచిగా అయినట్టు, ముక్కలన్నీ క్రంచిగా అయిపోయినట్టుగా తెలిసిపోతుంది. మనము వేంపుతుంటే గరిటె పెట్టి తిప్పుతుంటేనే మనకి ఆ సౌండ్ తెలిసిపోతుంది అన్నమాట, వేగింది క్రంచిగా అయిపోయింది అని. చూడండి, ఆయిల్ కూడా నురుగా తగ్గిపోయింది. చూసారా? తగ్గిపోతే ముక్క వేగిపోయినట్టు, ఉడికిపోయినట్టు.
కలర్ వేస్తారండి కొంతమంది. మనం బయట అమ్మే వాటిలలో కానీ కొంతమంది కలర్ వేసి చేస్తారు. కలర్ అస్సలు వాడకండి. ఇంకా ఇంట్లో చేసుకుంది హెల్తీగా చేసుకున్నట్టు ఎక్కడ ఉంటుందండి చెప్పండి. కలర్ అసలు యూజ్ చేయకండి. చక్కగా వేగిపోయినాయి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము తీసేసుకుందాం. చూడండి, వేస్తుంటే గలగలా అని సౌండ్ వస్తుంది కదా, అంతే అండి. ఇంకొక సెకండ్ రౌండ్ వేసుకుందాం మనం. ఇంకా ఇప్పుడు మనము పీసెస్ వేసేటప్పుడు మంట చిన్నగా చేసేసుకోండి. వేయంగానే మనం కలిపేయకూడదు. ఎప్పుడైనా ఏదైనా అండి కలిపేయకూడదు. కలిపేస్తే అతుకుపోతుంది అన్నమాట, మొత్తం వేగదన్నమాట సరిగ్గా. చూడండి, ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకున్నాము. ముక్కలన్నీ తిప్పేసుకుందాం అన్నమాట. సిమ్ మీద పెట్టాను, ఇప్పుడు పెద్దగా పెట్టేసుకున్నాం మంట. కొంచెం పెద్ద మంట మీద వేయించేసుకున్నాం. ఇప్పుడు అంతే, చక్కగా వేగిపోతాయి. చూడండి, ఇది పల్లి నూనె అండి, అందుకనే ఇంత నురుగు వస్తుంది. నార్మల్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఇంత నురుగు రాదనమాట. సో అందుకని తగ్గిపోతుందండి. వేగాయి అనుకోండి, ముక్కలు వేగితే ఈ నురుగ కూడా కాస్త తగ్గిపోతుంది. చూడండి, చక్కగా వేగిపోతుంది. ఇంత చక్కగా మనము ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయకుండా కూడా కలర్ వచ్చేసింది చూసారా. చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం తీసేసుకుందాం, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. మన సో యమ్మీ యమ్మీ క్రంచీ క్రంచీ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెము పెరి పెరి మసాలాని నేను చల్లేస్తున్నానండి. లేదు మీ దగ్గర గరం మసాలా ఉన్నా కొంచెం ఇలా స్ప్రింకిల్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. తినేటప్పుడు పుల్ల పుల్లగా, కారంగా, ఘాటుగా చాలా బాగుంటుందండి. ఇంతేనండి, మన యమ్మీ యమ్మీ చికెన్ పకోడీ రెడీ. హోమ్ మేడ్ అండి కంప్లీట్గా. ఇది నా స్టైల్ అనమాట. చాలా క్రంచీగా చాలా బాగుంటుందండి. మీకు నచ్చిందా? మరి మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కొత్త రెసిపీస్ అన్నీ కూడా పరిచయం చేస్తానండి. థ్యాంక్ యూ అండి. బాయ్ గాయ్స్. ఫోటో